అందరికీ నమస్కారం అండి. ఇది తెల్లవారుజామున పొయ్యి నేను రోజు పుదించుకుంటాను కదండీ. కానీ అప్పుడప్పుడు పూజ చేసుకుంటాను, మీకు చూపెట్టలేదు. ఈరోజు చక్కగా పుదించి మంచిగా ఇలా దీపారాధన చేసుకున్నానండి. అమ్మకు ఇలాగా అన్నపూర్ణాదేవిని తలుచుకొని ఈ పొయ్యి మీద మనం పచ్చి తెచ్చుకొని పండు చేసుకొని తింటున్నాం కదండి. దానికోసమని ఇలా కొద్దిగా ఆయిల్ పోసి ఇలా దీపారాధన చేసుకొని అది తీసుకెళ్ళి పక్కకు పెట్టుకుంటానండి. ఆ ప్లేట్ ఎక్కడా పెట్టను, ఎందుకంటే పొయ్యి దగ్గర మనం ఇలాంటి పనులు చేయకూడదు. మాకు ఎక్కువ లేదు ప్లేస్, లేకపోతే చక్కగా అన్నపూర్ణాదేవి విగ్రహం పెట్టుకొని చేసుకోవచ్చు పూజ, కానీ అలా చేయలేనండి నేను. ఇది చూడండి, పచ్చి పులుసు చేసుకున్నాను ఈరోజు. కూరగాయలు ఏమీ లేవండి, శనివారం ఈరోజు కూరగాయలు ఏమీ అందలేదు. ఓ ముద్దపప్పు చేసుకున్నాను, కందిపప్పు ముద్దపప్పు చేసుకొని ఇలా పచ్చి పులుసు, తెలంగాణ పచ్చి పులుసు ఇలా చేసుకున్నానండి. చూడండి తయారు చేస్తున్నా. ఏంటంటే ఇది చూపెట్టాలనుకోలేదు, తర్వాత పెట్టానండి. వీడియో చేసుకోవాలి కదా, ఇది కొంచెం చేసుకుందామని చెప్పి నేనే పెట్టానండి. ఇలాగా స్టాండ్ పెట్టుకొని చేసుకున్నాను. ఇలా తాలింపులన్నీ పెట్టడం ముందే పెట్టేదాన్ని, కానీ ఇంకా మర్చిపోయాను ఆ పని. ఇక అన్నీ వేసానండి దీంట్లోకి. ఇది వివరంగా ఎప్పుడన్నా పెడతానండి, మళ్ళీ వివరంగా పెడతాను. ఈరోజు మాత్రం కొంచెం హడావుడిగా నేను ఇది వీడియో తీయాలని అనుకోలేదు కాబట్టి చేసింది మీకు కొద్దిగా వీడియోగా పెట్టానండి. ఇది ఒక 10 నిమిషాల వీడియో పెట్టాను. నచ్చితే చూడండి, ఎవరైనా లైక్ చేయండి. పచ్చిపులుసు ఇలా తయారు చేసుకొని చక్కగా ఉల్లిపాయలు వేసుకొని ఆ ముద్దపప్పును ఈ పచ్చిపులుసు తింటే సూపర్గా ఉంటుందండి. ట్రై చేయండి ఎవరైనా. ఈ తెలంగాణ పచ్చిపులుసు తెలియని వాళ్ళు లేరండి. కాకపోతే నా స్టైల్లో నేను ఎలా చేశానో చూపించాను కొద్దిగా. ఇది వివరంగా మళ్ళీ ఇంకొక రోజు పెడతానండి. మా పాప వచ్చేసి ఈరోజు గోబీ మంచూరియా అడుగుతుందండి. తనే తయారు చేసుకుంటుంది, ఈ మంచూరియాలు అలాంటివి తనే చేసుకుంటుంది. కాబట్టి తనకు కొంచెం ఆయిలే వేసుకుంటుంది, ఎక్కువ ఆయిల్ వాడదు. ఎందుకంటే అది ఎలాగో నెక్స్ట్ డే పారేయాలి కదండి. ఆ గోబీ కొంచెం మొత్తం వేపుకోవాలి కదండి. అవి మొత్తం మంచూరియా మొత్తం మ్యారినేట్ చేసుకుందండి. మ్యారినేట్ చేసుకొని మైదా 2 స్పూన్లు వేసుకుంది, కార్న్ పౌడర్ 1 స్పూన్ వేసుకుంది, ఉప్పు కారం వేసుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పెట్టుకొని ఇలా కొద్దిగా వేసుకుంటూ వేపుకుంటుందండి. ఆ ఆయిల్కి అంత మాడిపోయింది అనుకోకండి, పొగ వస్తుంది. అది మంచి నూనె అండి, మనది పల్లి ఆయిల్ కాబట్టి కొంచెం అది వేడైనప్పుడు ఇలాగ మనకి పొగ వస్తుంది. కింద మాత్రం కడాయి మాత్రం మందంగా ఉండాలండి. చిన్నదైనా సరే మందంగా ఉంటే మనం ఆయిల్ వేస్ట్ చేయకూడదు కదండి. దానికోసమని ఇలా చక్కగా అవన్నీ వేపుకుంటుంది. చూడండి, ఆయిల్కి దూరంగా ఉంటుందండి తను. ఇలాంటి పళ్ళకైతే చాలా దూరంగా ఉంటుంది. కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఎందుకమ్మ పాడేయటం, ఎక్కువ ఆయిల్ వేసుకొని ఎందుకు చేసుకోండి, తక్కువ ఆయిల్లోనే చేస్తాను నేనని ఎంత నెమ్మదిగా కాలుస్తుందో చూడండి. అవి ఎక్కువ మాడిపోవద్దండి, క్యాలీఫ్లవర్ కదా, ఎక్కువ మాడిపోవద్దు, వేగొద్దు. నెమ్మదిగా లోపల కుకింగ్ అవ్వాలండి. మంచిగా ఇలా పెనం పెట్టుకొని అవి మంచిగా వేపుకొని పక్కకు పెట్టుకుందండి. గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకొని లోపల పచ్చివాసన పోయేటట్టు చక్కగా వేపిందండి. అవి ఇలా 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంది, మళ్ళీ పెనంలో వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకుంది. ఇది వచ్చేసి మన గోబీ మంచూరియా సూపీగా తింటారు చూడండి, అన్ని సాస్ వేసి కలుపుకుంటారు కదండి, దానికోసం ప్రిపేర్ చేస్తుంది ఇది. చూడండి, మంచిగా 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని ఉల్లిపాయలు వేసుకుందండి కొన్ని. ఇవి పచ్చిగానే వేగాలండి, బాగా మాడకూడదు, ఇవి మాడనివ్వకూడదు. ఎల్లిపాయలు ఒక 3 కట్ చేసుకొని, అలా పాయలు 3 కట్ చేసుకొని వేసుకుందండి. చూడండి, అలా పచ్చి వాసన పోయేటట్టు కొద్దిగా అవి పచ్చిమిరపకాయలు 1 వేసుకుందండి, 1 పచ్చిమిరపకాయ. కారం మనకు కావాలనుకుంటే ఇంకో పచ్చిమిరపకాయ కూడా వేసుకోవచ్చండి, కారం చూసి వేసుకోవాలి. మేము తినేంత మేము వేసుకొని క్యాప్సికమ్ ముక్కలండి ఇవి ఇలా గోలించుకోవాలి చక్కగా. ఇగో అన్నీ మాడొద్దండి, ఇవి మాడొద్దు, కలుపుతూనే ఉండాలి, పచ్చిగానే ఉండాలి అన్నీ. అవి వచ్చేసి ఉల్లిఆకులు వేసుకుందండి, కొన్ని ఉల్లిఆకులు, ఉప్పు వేసుకుంది దీంట్లో. ఆ గోబీలో వేసుకుందండి ముందు ఉప్పు, మ్యారినేట్ చేసినప్పుడు. కొంచెం మన మిరియాల పొడి వేసుకుందండి, కొంచెం ధనియా పౌడరు, ధనియా జీలకర్ర కలిపి ఉందండి అందులో. ఇవన్నీ కలుపుకున్న తర్వాత అండి టమాటో సాస్ వేసుకుందండి, 1 స్పూన్ అంతా టమాటో సాసు, గ్రీన్ చిల్లీ సాసు, రెడ్ చిల్లీ సాసు, కొంచెం హాఫ్ స్పూను అవ్వండి. సోయా సాసు 1 ఫుల్ టీ స్పూను సోయా సాసు వేసుకొని గోబీ వేసుకొని చక్కగా మొత్తం కలుపుకుంటుందండి. అవన్నీ సాసులు 4 రకాల సాసులు కదండి, అన్నీ వేసుకొని చక్కగా కలిపిన తర్వాత కార్న్ పౌడర్ అండి, ఇది 1 స్పూను వాటర్లో కలుపుకోవాలి మనము. కలుపుకొని అందులో వేసి కార్న్ పౌడర్ వేసి చక్కగా మొత్తం కలిపేయాలండి. అది మొత్తం మంచిగా స్టిక్కీగా మంచిగా కలుపుకోవాలండి మనం. అలా చిక్కదనంగా
మంచిగా కలుపుకోవాలండి. అగో అది కార్న్ పౌడర్ వేయంగానే అంత దగ్గరికి వచ్చింది. ఉల్లిపాయలు కొంచెం పచ్చివే పైనుంచి వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి మనం వేయించి పక్కన పెట్టుకున్న గోబీ మొత్తం వేసి చక్కగా కలపాలండి. ఆ ఉల్లిపాయలు క్రంచిగా తగులుతాయండి, పచ్చిగా వేస్తే మంచిగా క్రంచిగా తగులుతాయి. చూడండి ఇలా మొత్తం మంచిగా కలుపుకోవాలండి. అంతా దగ్గరికి పడేలాగా మంచిగా కలుపుకోవాలండి. చూడండి సూపీగా స్టిక్కి మంచిగా మొత్తం అంటుకుంటుందండి. మొత్తం అందులో కొంచెం అంత కొత్తిమీర అండి, మనము కొన్ని ఉల్లి రెబ్బలు కూడా వేసుకుని మంచిగా కలియబెట్టుకొని ఇలా దగ్గరికి వచ్చేస్తుందండి మొత్తం. అగో ఉల్లాకులు కూడా లాస్ట్లో వేసుకుంటే మంచి టేస్టీగా ఉంటాయండి. ఇవన్నీ మంచిగా చూడటానికి కూడా అందంగా ఉంటుంది ఈ గోబీ మంచూరియా. దీని మీద మంచిగా ఒక నిమ్మ చెక్క పిండుకొని చక్కగా గిన్నెలో వేసుకొని వేడిది సర్వ్ చేసుకొని తినేయొచ్చండి మనము. చాలా బాగుంటుంది. కానీ మా పాప రైస్లోకి తింటుందండి ఇది. తనకి రైస్ పెడుతున్నా మధ్యాహ్నము. మమ్మీ చేత్తో పెట్టు మమ్మీ అన్నం అంటుంది అప్పుడప్పుడు. గంటెతో నన్ను వేయనీయదు. ఇలా ఉన్నప్పుడు చేత్తోటే పెట్టమంటుంది. మంచిగా అదిగో ముద్దపప్పు చేశానండి. మంచిగా ముద్దపప్పు, తెలంగాణ పచ్చిపులుసు చారండి. పచ్చిపులుసు చారు వేసుకొని ఒట్టిగా ఉన్నప్పుడైతే ఆమ్లెట్ నంజుకుంటుంది, కానీ ఈరోజు మాత్రం గోబీ మంచూరియా నంజుకుందండి. ఇలాగా ఈరోజు మధ్యాహ్నం కూరగాయలు లేని భోజనం. ఈరోజు శనివారం కదండి, ఇలా చేసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.